బందోబస్తు అది గట్టిగా ఏర్పాటు చేశారా? హోటల్ చుట్టూ చక్ర వ్యూహం వేశాం. మా వాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా కాస్తున్నారు. సిఐడీలు మఫ్టీలో కాలుగాలి పిల్లులాగా అటు ఇటు తిరుగుతున్నారు. పైగా దుడ్డు ముక్క లాంటి వస్తాదుని మీరు ఎలాగో పెట్టారు సార్. డేరింగ్ అండ్ డాషింగ్ కానిస్టేబుల్ నేనున్నాను సార్. ఆ మాయలాడి ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి వీల్లేదు. మీరు చావరు. తడిగుడ్డ గుండెల మీద వేసుకొని నిశ్చింతగా నిద్రపోండి. ఏమిటి సార్ అలా డౌట్ఫుల్గా చూస్తున్నారు? నా మాట మీద మీకు నమ్మకం లేదా? వచ్చి చూడండి సార్, ప్లీజ్ రండి సార్. చూసారా బెటాలియన్? వెరీ గుడ్. అటు పదండి. చూసారా, దొంగల్ని పట్టుకోవడానికి నేను ట్రైనింగ్ ఇచ్చిన నా కుక్కలున్నాయి. మాయలాడి కాదు, దాని జేజం వచ్చిన చీల్చి చెండాడతాయి. ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు? మీకు తృప్తేనా? రండి. ఖడ్గభుగాలంటే మీ వస్తాదుల్ని ఇక్కడ ఉంచాను. అలాగే, వెరీ గుడ్. జాగ్రత్త. చూసారా, కలియుగ భీముడు. ఇతను ఇలా ఊతే ఏనుగులైనా కొట్టుకుపోతాయి. పర్లేదులేండి, రండి. సార్, నాదొక చిన్న విన్నపం. ఏంటి? నా భార్య హెడ్గా నా మీద పెత్తనం చెలాయిస్తోంది. ఎంతైనా మగవాణ్ణి కదా సార్, చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. మాయలాన్ని పట్టుకుంటే ఎలాగో నాకు ప్రమోషన్ వస్తుందనుకోండి. మీరు కాస్త రికమెండ్ చేస్తే అది డబుల్ ప్రమోషన్ అయి ఎస్ఐ అవుతాను. ఎస్ఐ అయిన తర్వాత దాని మీద పెత్తనం చెలాయించవచ్చు. అది సార్ నా జీవితాశయం. సార్, ఇవి చేతులు కావు, కాళ్ళు. అవుతారు. మీకు కావాల్సిన ప్రమోషన్ సింపుల్. అబ్బా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వద్దు సార్, దాన్ని తెలిసి చెప్పు తీసుకుని కొడుతుంది. అది ఎస్ఐ అయిన తర్వాత తీసుకుంటా. అవి కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ. వస్తాను సార్. బందోబస్తు జాగ్రత్త. మీరేం కంగారు పడకండి, మీరు కొట్టండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పినట్లు హోటల్ చుట్టూ గట్టిగా బందోబస్తు చేయించాను. 2 కళ్ళను 1000 కళ్ళుగా చేసుకుని చీమ కూడా లోపలికి దూరకుండా కాపలా కాస్తున్నాం. జీడీఆర్ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఇంతవరకు నేను కాపాడగలిగాను. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. క్షమించండి మేడం, వాటికి తిండి ఎక్కువై బుద్ధి మందగించింది. ఏమనుకోద్దండి. దొంగ ఎవరో దొరవరో తెలుసుకోలేకపోతున్నాయి. వీటిని స్టేషన్ తీసుకెళ్లి కట్టేసి కొడతాను. చచ్చా, మన డిపార్ట్మెంట్ పరువే తీసేస్తున్నాయి. టేక్ ది డాగ్ సరే. రండి మేడం, రండి. కమాన్ మేడం. చూసారా, ఎక్కడికెక్కడికి గట్టి బందోబస్తు చేయించాను. డీడీఆర్ గారు ఏ రూమ్ లో ఉన్నారు? తమకు తెలుసు కదా మేడం. మీకు తెలుసా లేదా అని అడిగాను. తన పర్సనల్ రూమ్ లో హాయిగా ఉన్నాడు మేడం. నన్ను రమ్మంటారా మేడం? మీ 1000 కళ్ళని 10,000 కళ్ళు చేసుకొని కాపలాకాయ్. బీ కేర్ఫుల్. నేను ఎప్పుడు కేర్ఫులే మేడం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాయలాడి నన్ను దాటి వెళ్ళిందంటే నేను వెనక కిందనే లెక్క. కానిస్టేబుల్స్, అందరూ జాగ్రత్తగా ఉండండి. యాస్.
అరే విచిత్రంగా ఉంది. ఎటు నుంచి బయటికి వెళ్ళారు మేడం? నోర్మై, ఇందాకొచ్చింది మేడం కాదు, మాయలాడి. అయ్యో అయ్యో, చావు దెబ్బ కొట్టేసింది. ఎంత మోసం, ఎంత మోసం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాయలాడి తప్పించుకోవడానికి వీల్లేదు. కమాన్ మేడం. అందరూ అలర్ట్గా ఉండండి. మాయనాడు వచ్చింది. మర్యాదగా చెప్తున్నాను, లొంగిపో. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా చెప్తున్నాను, లొంగిపో. చివరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా లొంగిపో. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. మర్యాదగా లొంగిపో. చివరిసారిగా చెప్తున్నాను. సార్, ఆ మాయలాడు వచ్చింది సార్. మాయలాడు వచ్చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారా?
వద్దు వద్దు. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. చావంటే భయం ఉన్నవాడివి, బ్రతుకు మీద ఆశ ఉన్నవాడివి. నిన్ను నమ్ముకున్న మహేంద్ర బాబుని నిర్దాక్షిణ్యంగా ఎందుకు చంపావురా బద్మాష్? రోజా, నేను చేసిన ద్రోహమే. నేను ఒప్పుకుంటున్నాను. నన్ను విడిచిపెట్టు. ఆడదానిగా నా మీద దయ చూపెట్టు. నా మహేంద్ర ఏ రోజు చనిపోయాడో నాలోని ఆడది ఆ రోజు చనిపోయింది. నేనిప్పుడు ఆడదాన్ని కాదు, నలుగురు నరరూప రాక్షసుల ప్రాణాలు చేయడానికి వచ్చిన ఆదిశక్తిని. Rosa, stop it! ఇన్స్పెక్టర్, నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే చట్టాన్ని ధిక్కరించి మాయలు అడిగా నా కక్ష తీర్చుకున్నాను. నన్ను క్షమించండి. నా పని పూర్తయిపోయింది.